కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 100 మంది సాక్షులను విచారించింది కమిషన్. మాజీ ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు ఇందులో ఉన్నట్టుగా కమిషన్ వెల్లడించింది. నిన్న వి ప్రకాష్ ను విచారించిన కమిషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో అవకతవకలపై ఈ కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దాదాపు 10 నెలలుగా కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. సో ఇవాళ కొంతవరకు ఒక కీలక విచారణగా చెప్పుకోవచ్చు. నిర్మాణ సంస్థలకి సంబంధించిన ప్రతినిధులు ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందించబోతున్నారు మా కరెస్పాండెంట్ శేఖర్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేఖర్, చెప్పండి, ఇవాళ ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులు కాళేశ్వరం కమిషన్ ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకటి ఆర్థికపరమైన అంశాలు, టెక్నికల్ అంశాలు, పాలసీ మ్యాటర్స్కి సంబంధించి కూడా కాళేశ్వరం కమిషన్ విచారణ జరుపుతోంది. ఒక కీలక డేగదిని చూడాల్సిన అవసరం ఉంటుందా? డీటెయిల్స్ ఏంటి? బిందు, కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. దాదాపు 10 నెలలుగా ఈ కమిషన్ విచారణ కొనసాగుతూ ఉంది. గడిచినటువంటి 4 నెలలుగా బహిరంగ విచారణ చేస్తుంది కమిషన్. ఈ బహిరంగ విచారణకు 100 మంది సాక్షులు వచ్చారు. నిన్న వి ప్రకాష్ వచ్చారు. ఆయనతో 101 మంది సాక్షులను బహిరంగ విచారణలో క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది కాళేశ్వరం కమిషన్. స్వయంగా కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉన్నారు. సాక్షులను ఆయన విచారిస్తూ ఉన్నారు. అఫిడవిట్ ఆధారంగా సాక్షులను విచారిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు జరిగినటువంటి విచారణలో కీలకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించింది. మొత్తం 500 పేజీల నివేదిక తయారైతే దాన్ని 150 పేజీలకు కుదించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక ఇప్పటివరకు జరిగినటువంటి విచారణ ఒక ఎత్తు అయితే, ఈ రోజు నుంచి జరగబోయేటువంటి విచారణ చాలా కీలకమైనటువంటి విచారణ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు టెక్నికల్ అంశాలు, అట్లాగే పాలసీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు నిధులకు సంబంధించినటువంటి అంశాలు అధికారుల వర్షన్ తీసుకున్నటువంటి కమిషన్ ఈ రోజు నుంచి నిర్మాణ సంస్థల యొక్క అభిప్రాయాన్ని, అట్లాగే వారి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కూడా తీసుకోనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నవయుగ కావచ్చు, ఎల్ఎన్టీ కావచ్చు, ఆప్స్కాన్ కావచ్చు, ఈ 3 సంస్థలు ఉన్నాయి. 3 సంస్థల నుంచి ముగ్గురు ప్రతినిధులు అటెండ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నవయుగకు సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులు అటెండ్ అవుతా ఉన్నారు. రేపు ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులు అటెండ్ అవుతారు. ఎల్లుండి ఆప్స్కాన్కి సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులు అటెండ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ తర్వాత ప్రజాప్రతినిధులను విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ 3 సంస్థలకు సంబంధించి కన్స్ట్రక్షన్ ఏ రకంగా జరిగింది, ఎవరి ఆదేశాల మేరకు జరిగింది, బిల్లులకు సంబంధించినటువంటి విషయంలో ఎవరి ఆదేశాల మేరకు బిల్లులు మీరు లేవనెత్తారు, అట్లాగే బిల్లులు ఎవరెవరు మీకు చెల్లించారు, ఎట్లా చెల్లించారు, నిబంధనల ప్రకారమే చెల్లించారా లేదా, ఎందుకంటే పనులు పూర్తి కాకముందే బిల్లులు చెల్లించారు అన్నటువంటి విమర్శలు, అట్లాగే ఆధారాలను కమిషన్ గుర్తించింది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో విచారణ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రోజు నుంచి జరగబోయేటువంటి బహిరంగ విచారణలో నిర్మాణ సంస్థలు ఎలాంటి విషయాలు చెప్తాయి, ఎవరి మీద ఆరోపణలు చేస్తాయి, ఎవరి మీద విమర్శలు చేస్తాయి అన్నది చూడాల్సి ఉంటుంది. బిందు. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.